నమస్కారం, వెల్కమ్ టు సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈస్టర్ పర్వదినం సందర్భంగా యేసయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. కరుణామయుడు మరణాన్ని జయించాడు, నేడు ఘనంగా ఈస్టర్ వేడుకలు. వాలంటీర్ల సేవలు నిలుపుదలతో పెన్షన్ తీసుకునే వారికి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ మసీద్ పెద్ద మార్కెట్ నందు ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ పాషా. సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనన్న సంచార జాతుల కార్పొరేషన్ చైర్మన్. ఈస్టర్ పర్వదినాన యేసయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి కోరారు. ఆదివారం పట్టణంలోని తెలుగు బాప్టిస్టు రక్షణాలయంలో ఈస్టర్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవలి, కౌన్సిలర్ ఎద్దు మనోరంజని, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి కారు రవికుమార్, స్థానిక చర్చి పెద్దలు ఇమ్మానియల్ తదితరులు ఉన్నారు. పట్టణంలోని పరిశుద్ధ మత్తయ్య ఆలయంలో మోడరేటర్ కమిషనరీ బిషప్ వరప్రసాద్ రావు ఎమ్మెల్యేకు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో అందరము అనేక ఇబ్బందులు పడ్డామని, దేవుని దయ వల్ల నేడు జీవిస్తున్న అందరూ మరో కృత జీవితాన్ని ప్రారంభించామని, ఇదంతా భగవంతుని దీవెనలు ఆశీస్సులు మనందరిపై ఉండడం వల్లనే జరిగిందన్నారు. ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆ యేసయ్య ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉండాలని కోరారు. మీ అందరి ఆశీస్సులు దీవెనలు శిల్ప కుటుంబంపై చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. రానున్న రోజుల్లో మీ అందరి ప్రార్థనల్లో జగనన్నను తనను గుర్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్రం బాగుండాలంటే రాజు బాగుండాలని, మీ అందరి యొక్క ఆశీస్సులు నాపై, జగనన్నపై ఉండాలని కోరారు. ప్రత్యేకంగా నంద్యాల ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో రెవరెండ్ నందం ఐజక్, డాక్టర్ మనోజ్ కుమార్, దేవనగర్ భాష, దిలీప్ కుమార్, జర్నలిస్టు రాజు, ప్రభాకర్, సల్మాన్ రాజు, మన్యంపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. మనకు కూడా ఈ మధ్య కాలంలో కరోనా కూడా అటువంటి ఇబ్బందిని గురి చేసింది. కరోనాని దాటుకొని తిరిగి మనం అందరం కూడా చాలా మంది కూడా కొత్త జీవితం ప్రారంభించినట్టుగా మనం భావించాలి. మరి ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ భగవంతుని దీవెనలతోటే ఈరోజు మనం అందరం కూడా సుఖంగా సంతోషంగా ఇక్కడ చేరి ఈ యొక్క ఈస్టర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఆ భగవంతుని ఆశీస్సులు, ఆ యేసయ్య ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యులపై, మన నంద్యాల నియోజకవర్గం ప్రజలపై, రాష్ట్ర ప్రజలపై, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులపై ఉంచాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనలతోటి మా కుటుంబం మీద మీరు చూపించినటువంటి ప్రేమానురాగాలకి మేము ఎప్పుడు కూడా ధన్యులు. మరి రానున్న రోజుల్లో కూడా మీ యొక్క ఆశీర్వాదం, మీ యొక్క ప్రార్థనలో మాపై, మా కుటుంబ సభ్యులపై ఉంచాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అలాగే జగనన్న కోసం కూడా మీరందరూ మీ ప్రార్థనలో ఒక 5 సెకండ్లు కేటాయించమని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన రాజు బాగుంటే మన రాజ్యం బాగుంటుంది అని చెప్పేసి పెద్దలందరూ అంటుంటారు. మరి ఆ రాజుకి మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు అవసరం. సో ఆయన బాగుంటే మనం బాగుంటాం, మన కుటుంబాలు అన్నీ కూడా బాగుంటాయి. మీరందరూ కూడా చూశారు. మరి ఆయనకి అలాగే మాకు కూడా మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంచాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ, మీకు, మీ కుటుంబ సభ్యులకి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. కరుణామయుడు యేసుక్రీస్తు మరణాన్ని జయించాడని, సజీవునిగా మానవాళి రక్షణ కొరకు పునరుద్ధానుడయ్యాడని రెవరెండ్ కొత్తమాసి జోసెఫ్ అన్నారు. ఆదివారం ఈస్టర్ సందర్భంగా తెల్లవారుజాము నుండి పట్టణంలోని హోలీక్రాస్ కెథడ్రల్ పెద్ద చర్చిలో ప్రత్యేక ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సందేశమిస్తూ 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు శుక్రవారం దినమున శిలువపై మరణించిన తరువాత ఆదివారం వేకువజామున మరణంను జయించి తిరిగి లేచాడని తెలిపారు. సమస్త మానవాళికి యేసు ప్రభువు సజీవుడై నాడన్న గొప్ప శుభవార్త తెలిసిందన్నారు. ఈ పర్వదినాన్ని ప్రపంచంలోని క్రైస్తవులు ఈస్టర్ పండుగగా భక్తి శ్రద్ధలతో విజయోత్సవంతో జరుపుకుంటారని తెలిపారు. క్రీస్తు తిరిగి లేచి మనుషుల హృదయాలలో ధైర్యాన్ని, నమ్మకాన్ని, విశ్వాసాన్ని నింపాడని అన్నారు. క్రీస్తు మరణపు మెడలు వంచి గెలిచాడని,
మానవులను మరణ భయం నుండి పాపభీతి నుండి విడిపించడానికి రక్షించడానికి యేసు పునరుత్థానుడయ్యాడని తెలిపారు. అనంతరం వేలాది మంది క్రైస్తవ విశ్వాసులు ప్రత్యేక ప్రార్థనలు ఆశీర్వచనాలు తీసుకున్నారు. ప్రజలందరికీ నిత్య జీవాన్ని ప్రసాదించినాడు. యేసు ప్రభు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారందరూ రక్షించడానికి ఈ యొక్క పునరుద్ధానం అన్నటువంటిది మన అందరి జీవితాల్లో ఎంతో బలాన్ని శక్తిని ఇస్తుంది. ఆత్మీయంగా బలపడతాం, శారీరకంగా బలపడతాం, క్రీస్తుకు నమ్మకమైన బడులుగా జీవిస్తాం. ఈ లోకములో ఉన్నటువంటి సర్వమానవ రక్షణార్థము జరిగించినటువంటి ప్రక్రియలో యేసు ప్రభు మరణాన్ని ఓడించి మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి ప్రేమగల దేవుడుగా ఉన్నాడు కనుక ఆ యేసు ప్రభువే సర్వాది ప్రభు కనుక ఆయన చేసేటువంటి త్యాగము బలియాగం వల్లనే ఈరోజు క్రైస్తవ విశ్వాసం అంతా కూడా ఆ పునాదుల మీద కట్టబడి క్రీస్తు విశ్వాసంలో ముందుకు సాగిపోయేటువంటి ఈ యొక్క బిడ్డలందరూ కూడా ఆయన విశ్వాసంలో బలపడాలని ఇంకా అనేక మంది యేసు ప్రభువులో బలపడి ముందుకు సాగిపోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. హోలీ క్రాస్ కేథడ్రల్ సంఘం తరపున ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యేసు ప్రభు శిలువలో మరణించి మూడో నాడు తిరిగి లేస్తాడనేటువంటి ఆ యొక్క సత్యాన్ని నిజం చేస్తూ ఈ మూడో దినంన ఆయన తిరిగి సమాధిని గెలిచి తిరిగి లేచినాడు. ఈ సందర్భంగా క్రైస్తవ సహోదరులందరూ కూడా నంద్యాల అధ్యక్ష మండలంలో అన్ని సంఘాలు కూడా ఈ యొక్క ఈస్టర్ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. నంద్యాల హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టరేట్ లో ఉన్నటువంటి చాప్లిన్ బాబు గారు, గురువర్యులు, సెక్రటరీ సార్ ప్రభుదాస్ సార్ గారు, స్టీవెన్ సార్ గారు, ట్రెజరర్ గారు, మిగిలిన సభ్యులందరూ కూడా సంఘానికి మరియు క్రైస్తవ బిడ్డలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈస్టర్ శుభాకాంక్షలు మీకు అందరికీ కలుగునుగా. నంద్యాల పట్టణ ప్రజలందరికీ కేథడ్రల్ తరపున పాస్టరేట్ 1 తరపున అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు చెప్తున్నాం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలినాళ్ల నుండి ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల్లో భాగంగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ విధానం, వాలంటీర్ల ద్వారా ప్రజల ఇళ్ల ముంగిటకే ప్రజా సేవలను అందించే విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ద్వారా పెన్షన్ తీసుకునే అవాతాతలకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని నంద్యాల ఎమ్మెల్యే శిల్పారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వాలంటీర్లపై తీసుకున్న నిర్ణయం ఈసీ పునర్సమీక్షించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈసీ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న పెన్షన్ అందుకుంటున్న వృద్ధులు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డిపై రాజకీయ కక్షతో ప్రతిపక్ష టీడీపీ మరియు జనసేన, బీజేపీ పార్టీలు చేస్తున్న కుట్ర అన్నారు. గతంలో వాలంటీర్లపై జనసేన పవన్ కళ్యాణ్ అనేక మార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. నేడు ఎన్నికల కమిషన్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సాయంతో చంద్రబాబు ఫిర్యాదు చేయించారని తెలిపారు. వాలంటీర్లతో సంక్షేమ పథకాలను పంపిణీ చేయకుండా ఈసీ తీసుకున్న నిర్ణయం ఎంతో బాధాకరమన్నారు. చంద్రబాబు కుట్రపూరిత వ్యవహారంతో రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలు, దివ్యాంగులపై ప్రభావం చూపుతుందని తెలిపారు. అలాగే వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా సింగనమల నియోజకవర్గం నుండి టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్న వీరాంజనేయులకు టికెట్ ఇవ్వడంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి సామాన్యులకు టికెట్ ఇస్తూ సామాజిక న్యాయానికి కట్టుబడి సరికొత్త సాంప్రదాయానికి నాంది పలికారని తెలిపారు. ఈనాటికి టీడీపీ నాయకులు చంద్రబాబు పేదలపై వివక్ష చూపడం దుర్మార్గమైన చర్యలన్నారు. పేదలపై, దళితులపై అక్కసుతో చంద్రబాబు మాట్లాడడం సరికాదన్నారు. సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు విద్యావంతుడని, ఎంఏ బీఈడీ చదివిన నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఉంటూ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆత్మాభిమానంతో పనిచేస్తున్నాడని పేర్కొన్నారు. పేద కార్మికులు, దళితులు ఎన్నికల్లో చట్టసభల్లో కూర్చునేందుకు పనికిరారని చంద్రబాబు కించపరిచే వ్యాఖ్యలు చేయడం తన పెత్తందారి పోకడలకు నిదర్శనమన్నారు. నంద్యాలలో ఎన్నికల నేపథ్యంలో ఉన్న నిబంధనల మేరకు పట్టణంలో వ్యాపార సంస్థల వారు ఆందోళన చెందుతున్నారని, తమ వ్యాపారాలు ముగిసిన తర్వాత నగదును తీసుకెళ్తున్న సమయంలో తనిఖీలు చేసి ఇబ్బందులకు గురి చేయడంతో వారు రోడ్డెక్కి ఆందోళన చేశారని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో చర్చించి చర్యలు తీసుకునేలా కోరడం జరుగుతుందన్నారు. వ్యాపారస్తులకు తన పూర్తి మద్దతు, సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు లక్ష్మీనారాయణ, సుధాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నిర్ణయం నిజంగా మా అందరికి కూడా చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే ఈ రాష్ట్రంలోని వృద్ధులకి, వికలాంగులకి, అలాగే వితంతు మహిళలకి పెన్షన్లు ఇస్తూ ఉన్నామో, నేరుగా ఇంటికి తీసుకెళ్ళి
ఇచ్చేటువంటి పరిస్థితి ఈ దేశంలో ఎక్కడా లేని ఆ పరిస్థితిని మన ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నాం. పక్క రాష్ట్రాల్లో ఈరోజు కూడా పెన్షన్ తీసుకోవాలంటే కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు నిల్చున్నటువంటి పరిస్థితి. ఎండలలో, అలాగే వానల్లో తడిసి, ఎండల్లో ఎండి వాళ్ళు పెన్షన్ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేసి ఆ ఇబ్బందిని దూరం చేసినారు. ఈరోజు 1వ తేదీ వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 గంటల లోపలనే అందరికీ పెన్షన్లు అందజేయడం అనేది ఇది ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు 1వ తేదీ వస్తే అవ్వాతాతలందరూ కూడా వారి మనవడి కోసం, వాళ్ళ మనవరాళ్ళ కోసం వెయిట్ చేసి మాకు పెన్షన్ మా మనవడు తెచ్చిచ్చాడు, మా మనవరాలు తెచ్చిచ్చారని వాలంటీర్లని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ కుట్రపూర్వకంగా, ఎందుకంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఈరోజు మిత్రుల పార్టీ జనసేన కావచ్చు, వీళ్ళందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ మీద, వాలంటీర్ల మీద అనరాని మాటలన్నీ కూడా గతం నుంచి అంటూ వస్తున్నారు. వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ మీద ఎంత కక్ష ఉందనేది ఈరోజు మరొకసారి బహిర్గతమైంది. వారి ఒక మిత్రుడిని తీసుకొని గతం నుంచి మీరు చూస్తూ ఉన్నారు, నిమ్మగడ్డ రమేష్ గారు ఎలక్షన్ మన సీఈఓగా, ఆంధ్రప్రదేశ్ సీఈఓగా ఉన్న రోజుల నుంచి గతంలో కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి ఈరోజు వారి ద్వారా మరొకసారి కోర్టులను అప్రోచ్ అవ్వడము, ఎలక్షన్ కమిషన్లకి పదే ఫిర్యాదుల్ని ఇవ్వడంతో పాటు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇచ్చే ఈ పెన్షన్ని ఇవ్వనీయకుండా చేయడం అనేది నిజంగా ఇది వారేదో విజయం సాధించినట్టుగా భావిస్తున్నారు. ఇది అవ్వాతాతల్ని మోసం చేయడము, వికలాంగులని మోసం చేయడము, అలాగే వితంతు సోదరిమణులని మోసం చేసిన వాళ్ళుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మిగిలిపోతున్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. బీజేపీ పార్టీ, సో ఈ 3 పార్టీలు కలిసి ఈరోజు ఈ కుట్ర చేయడం నిజంగా చాలా బాధాకరం. ఈరోజు వీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ అవ్వాతాతలకి, ఆ వికలాంగుల సోదరిమణులకి, అలాగే ఆ వితంతు సోదరిమణులకి వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని రేపు వెళ్ళి ఓటు అడుగుతారా అని చెప్పేసి మేము అడుగుతాము. ఏ ముఖం పెట్టుకొని వీరు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళేసి మాకు ఓటు వేయమని చెప్పేసి అడుగుతారా అని చెప్పేసి మేము అడుగుతాము. ఈరోజు వాళ్ళ ఇంటికాడికి వచ్చేది, వాళ్ళ నోటికాడికి తిండిని ఈరోజు తీసేసినట్టుగా మనం భావించాలి. కరెక్ట్గా 9 గంటల లోపల వచ్చే పెన్షన్ని ఈరోజు ఆపడం అనేది ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారీ మూల్యం వీళ్ళు చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఇది వాలంటీర్లని పూర్తిగా ఏ విధుల్లో కూడా పాల్గొనకుండా చేయడం అనేది ఈ వ్యవస్థ మీద వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మనస్తత్వాన్ని చాలా ప్రతిబింబిస్తుంది. ఎటువంటి సందేహం లేదు, గతం నుంచి మేము చెప్తూ వస్తున్నాము. వాళ్ళ అధికారం చేపడితే ఈ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనేది మరొకసారి నిరూపితమైంది. ఖచ్చితంగా వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ మీద కక్షగట్టున్నారు, వాలంటీర్ల మీద కక్షగట్టున్నారు. అందుకనే ఎక్కడ అవకాశం దొరికినా సరే ఆ వ్యవస్థ మీద, లేకపోతే వాలంటీర్ల మీద బురద జల్లే కార్యక్రమం వీళ్ళు చేస్తూనే వచ్చారు. మరొకసారి ఆ విషయం ఈ యొక్క ప్రక్రియ ద్వారా స్పష్టమైందని చెప్పేసి కూడా తెలియజేసుకున్నాను. మరి ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారు, మరి పెత్తందారి మనస్తత్వానికి పేదవారికి నడుస్తున్నటువంటి పోటీ అని. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మన సింగనమల ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద, వీరాంజనేయుల మీద ఒక టిప్పర్ డ్రైవర్ అని చెప్పేసి వారిని తూలనాడుతూ, అంటే తక్కువ చేసి మాట్లాడుతూ, అంటే ఒక టిప్పర్ డ్రైవర్ పోటీకి అనర్హుడు అనే విధంగా వారు మాట్లాడడం నిజంగా చాలా శోచనీయం. ఈరోజు ఎమ్మెల్యేలుగా టిప్పర్ డ్రైవర్లే కాదు, రోజువారీ కూలీలు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హులు అనే విషయాన్ని ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో హిజ్రాలు కూడా ఈరోజు ఎమ్మెల్యేలు అయినారు, ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మరి ఎందుకు ఇంత వివక్ష? ఇంకా పోయినన్ని కాలము ఎన్ని సంవత్సరాలు దాటినా సరే ఇంకా ఈ వివక్షని మనం ఎదుర్కొంటూనే ఉండాలా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకుల్ని, వారి అధినాయకుడిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు మీకు అంత చిన్న చూపు? ఎందుకు ఆ తూలనాడే మాటలు ఇంకా ఇప్పటికి కూడా మీకు పోవడం లేదు అని చెప్పేసి మేము వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
డబ్బు లేని వారు, పేదలైన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదా అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి. ఆ ఒక వ్యక్తి వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అయినంత మాత్రాన ఎడం చేత్తో వాళ్ళు వేలిముద్ర వేసేవాడు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం అంటే పేదవారు అందరూ చదువు రాని వారు, చదువుకోలేని వారు, వాళ్ళు చదువుకి పనికిరాని వారు అనే విధంగా వారు మాట్లాడడం చాలా చాలా దుర్మార్గం, చాలా చాలా బాధాకరమైన విషయం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీరాంజనేయులు చదువుకుంది MA BEd. మరి అంత పెద్ద చదువుకున్న తర్వాత తన కుటుంబ పోషణ కోసం ఆయన ఒక టిప్పర్ డ్రైవర్గా అవతారం ఎత్తేసి వాళ్ళ కుటుంబాన్ని గౌరవంగా పోషిస్తూ వస్తున్నారు. మరి దాన్ని కూడా మీరు తూలనాడుతూ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనం గర్వపడాలి. ఎక్కడా కూడా ఆయన చదువుకి తగ్గ జాబ్ రాకపోయినా సరే, ఆయన ఒక టిప్పర్ని తోలినా సరే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని ఒక గౌరవంతో, ఆత్మగౌరవం నిలబెట్టుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరి ఆత్మగౌరవంతో బతుకుతున్న పేదవారిని చూస్తే మీకు ఎందుకు అంత అక్కసు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చంద్రబాబు నాయుడు గారిని అలాగే తెలుగుదేశం అధినాయకుడిని కూడా ప్రశ్నిస్తున్నాం. వ్యవస్థల్ని ఈరోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా సరే CBG ల్యాబ్లో కంప్లైంట్లు ఇస్తూ కక్ష కట్టినట్టుగా ఈరోజు వాలంటీర్ల మీద కావచ్చు, లేకపోతే ఆ వ్యవస్థ మీద వారు చేస్తున్నటువంటి ఫిర్యాదులకి డెఫినెట్గా రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి మేము తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ నంద్యాలలో కూడా ఇంకొక చిన్న ఇష్యూ, నిన్న రాత్రి కూడా చాలామంది వ్యాపారస్తులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. నేను కలెక్టర్ గారికి, అలాగే రిటర్నింగ్ ఆఫీసర్ గారికి, అలాగే SP గారిని కూడా ఒకటే మనవి చేసుకుంటున్నాను. వ్యాపారస్తులు చాలామంది అంగళ్ళు పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. రాత్రిపూట వాళ్ళు కలెక్ట్ చేసుకున్న డబ్బు ఆ కిరాణా షాపులు కావచ్చు, లేకపోతే అంగళ్ళలో వాళ్ళకి వచ్చిన డబ్బుని కూడా వాళ్ళు షాపుల్లో పెట్టే పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు ఇంటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో చెక్కింగ్ చేసి ఆపి వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. దయచేసి ఇవి మీరు గమనించాలని చెప్పేసి కూడా నేను ఆఫీసర్లని, పెద్దవాళ్ళందరినీ కూడా కోరుతున్నా. ఎందుకంటే నంద్యాల అనేది ఒక చాలామంది వ్యాపారాలు చేసుకొని బతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతిదానికి కూడా వాళ్ళ దగ్గర రసీదులు ఉన్నాయి. మరి రసీదులు ఉన్నా సరే మీరు ఆపడం అనేది దాని గురించి ఒక్కసారి దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, వ్యాపారస్తులు అసలు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, వ్యాపారస్తులకి మా పూర్తి మద్దతు ఉంటుంది. వారి తరఫున మేము కూడా అధికారులతోటి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మరొకసారి అధికారులని మేము కూడా అడుగుతాం. ఈ యొక్క ఏదైతే వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని దూరం చేయాలని చెప్పేసి కూడా నేను అధికారులని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో ఉన్న మసీద్లో ముస్లిం సోదరులతో పెద్దలతో కలిసి ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అల్లా అందరికీ మంచి చేయాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మసీద్ పెద్దలు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, స్థానిక వైసీపీ నాయకులు, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నంద్యాలలోని గాంధీ చౌక్ పెద్ద మార్కెట్ లో కలామా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పారావిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, వైస్ చైర్మన్ గంగిచెట్టి శ్రీధర్, వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు జాకీర్ హుసేన్, వైసీపీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యుడు పడకల్ల సుబ్రహ్మణ్యం, నాయకులు పాల్గొన్నారు. रहमते अजीम के मेहमान अस्सलाम, ऐ रहमते अजीम के मेहमान अस्सलाम, कुरान के नुज़ूल के सामान अस्सलाम, रमज़ान अस्सलाम, ऐ रमज़ान अस्सलाम, रमज़ान अस्सलाम, ऐ रमज़ान अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अस्सलाम अस्सलाम अस्सलाम, अनवार मुस्तफ़ा का उजाला लिए हुए, अनवार मुस्तफ़ा का उजाला लिए हुए, हमदे खुदा का
गया है ए महज़ीशान अस्सलाम रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम 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 अस्सलाम। फिर मस्जिदों में रौनकें आबाद हो गई, फिर मस्जिदों में रौनकें आबाद हो गई, भूली हुई इबादतें फिर याद हो गई, फिर याद हो गई। हम पर बरा है तेरा ये एहसान अस्सलाम रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम। तू आ गया है ए महज़ीशान अस्सलाम रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम 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 अस्सलाम। फिर मस्जिदों में रौनकें आबाद हो गई, फिर मस्जिदों में रौनकें आबाद हो गई, भूली हुई इबादतें फिर याद हो गई, फिर याद हो गई। हम पर बरा है तेरा ये एहसान अस्सलाम रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम 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 अस्सलाम। सद शुक्र तेरे साथ है पैगाम ईद भी, सद शुक्र तेरे साथ है पैगाम ईद भी, यानी कि तेरे बाद है रोज़े सईद भी, रोज़े सईद भी। कहते हैं तुझको आमिर और रेहान अस्सलाम रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम रमज़ान अस्सलाम ए रमज़ान अस्सलाम 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 अस्सलाम। ఈరోజు మన డైలీ మార్కెట్ కూరగాయల మార్కెట్లో ఇఫ్తార్ విందు మేము చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మా మార్కెట్ వాళ్ళందరూ సిబ్బంది కలిసి ఈరోజు ఇఫ్తార్ ఇవ్వడం జరిగింది. మా యొక్క ఇఫ్తార్ని స్వీకరించినందుకు మా యొక్క ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, చైర్మన్ గారికి, మా యొక్క కౌన్సిలర్ గారికి, మార్కెట్ వాళ్ళకందరికీ మా యొక్క మార్కెట్ కమిటీ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మా నంద్యాల డైలీ కూరగాయల మార్కెట్ తరఫున, మా అసోసియేషన్ తరఫున, మా బ్రదర్స్ తరఫున అందరూ కలుసుకొని మేము ఇఫ్తార్ విందు మా మార్కెట్లో ఏ కాస్ట్ ఆ కాస్ట్ అనకుండా అందరూ మైనార్టీస్, ఎస్సీ బీసీ మైనార్టీ అందరూ మా కిరాణం షాప్స్, బయట షాప్స్ వాళ్ళు, ఫ్రూట్స్ వాళ్ళు, వెజిటబుల్ మార్కెట్ వాళ్ళు అందరూ కలుసుకొని మేము ఇఫ్తార్ విందుకు జరుగుతుంది. సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని సంచార జాతుల కార్పొరేషన్ చైర్మన్ పెండ్రే వీరన్న పేర్కొన్నారు. సంచార జాతులలో ఉన్న అనేక జాతులకు ఈ సామాజిక వర్గాలను ఏ ప్రభుత్వం గుర్తించలేదని, నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంకల్ప యాత్ర సందర్భంగా సంచార జాతుల గురించి వారి దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలపై ఆదివారం నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి పలు విషయాలను వెల్లడించారు. సంచార జాతుల అభ్యున్నతికి సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో
ఏ ముఖ్యమంత్రి తమపై ప్రత్యేక దృష్టి సారించలేదన్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే తమ సమస్యలను పట్టించుకున్నారని తెలిపారు. నంద్యాల పార్లమెంటు ప్రాంతంలో పర్యటించడానికి కారణం జగనన్న మళ్లీ సీఎం కావాలని కోరుతూ తమ సామాజిక వర్గాలను కలిసి తమ సంచార జాతులకు ఈ ప్రభుత్వం ద్వారా వచ్చిన సంక్షేమ పథకాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ విషయాలను ఒక కరపత్రాన్ని సీఎం చేతుల మీదుగా విడుదల చేయడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అన్న నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని 2014 సంవత్సరంలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలకు సంచార జాతులకు మొండి చేయి చూపించారన్నారు. నంద్యాల నియోజకవర్గాన్ని శిల్పా కుటుంబం ఒక గొప్ప చారిత్రాత్మకమైన అభివృద్ధి చేస్తుందని తెలిపారు. గతంలో ఉన్న నంద్యాలకు నేడు ఉన్న నంద్యాలకు ఎంతో వ్యత్యాసం ఉందని, జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హయాంలో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, పోచా బ్రహ్మాందర్ రెడ్డిని ఆశీర్వదించాలని సంచార జాతులను కోరారు. ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారి దగ్గర ఉన్నటువంటి అనైక్యతని, వారి దగ్గర ఉన్నటువంటి ఇబ్బందిని, వారి దగ్గర ఉన్నటువంటి సామాజిక ఆర్థిక ఇబ్బందిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రూపుమాపినటువంటి చరిత్ర ఇవాళ మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు నంద్యాల పార్లమెంట్కి రావడానికి గల ప్రధాన కారణం, మేము ఒక పాంప్లెట్ వేయించడం జరిగింది. మా సంచార జాతుల జీవితాల్లో వెలుగు నింపిన మా జగనన్న మళ్ళీ నువ్వే రావాలన్నా అని పాంప్లెట్ వేయటం జరిగింది. ఈ పాంప్లెట్ ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నిన్న పత్తికొండ నియోజకవర్గంలో ఆవిష్కరించడం జరిగింది. అక్కడి నుండి నంద్యాల పార్లమెంట్కి రావడం జరిగింది. నంద్యాల పార్లమెంట్లో ఉన్నటువంటి కొంతమంది సంచార జాతులకు సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తలు కలిసి ఈ పాంప్లెట్ సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాంప్లెట్ వేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎన్ని వేల మందికి ఇచ్చారు, ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారు, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు అనే దాని మీద ప్రధాన ఎజెండా తోటి ఇవాళ ప్రజలు ముందుకు తీసుకుపోతా ఉన్నాం. వాస్తవాన్ని మనం చూసినట్లయితే సంచార జాతులకు సంబంధించినటువంటి పిల్లలు గతంలో ఎక్కడా కూడా చదువుకునే అర్హత ఉండేది కాదు, చదువుకోవడానికి ఆస్కారం ఉండేది కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడి అనే ద్వారా ఇవాళ ఆడపిల్లలకి 15,000 రూపాయలు వేసి ఆ పిల్లల్ని చదువుకోవడానికి సంబంధించినటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతుల పిల్లలకి షూ వేయాలని కానీ, బూట్లు కట్టాలని కానీ, లేకపోతే మంచి బట్టలు కట్టాలని కానీ, వారికి మంచి పుస్తకాలు కూడా కొనివ్వాలనే ఆలోచన లేనప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క బిడ్డగా ఆశించి వారి యొక్క పిల్లలకు సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి విద్యారంగానికి సంబంధించి ఇవాళ పెను మార్పులు తీసుకురావడం జరిగింది. ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే కార్యక్రమాలు సంచార జాతులకు సంబంధించినటువంటి ఉండటానికి ఇల్లు లేక సమాజంలో ఎక్కడైతే డ్రైనేజీ పక్కన, అదేవిధంగా శ్మశానాల వాటికల పక్కన, అదేవిధంగా ప్లాట్ఫామ్ పక్కన చెట్ల కింద పుట్ల కింద బతుకుతున్నటువంటి సంచార జాతులను గుర్తించి ఇవాళ జగనన్న కాలనీల ద్వారా లక్షలాది మందికి సంచార జాతులకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించినటువంటి ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైన విషయాన్ని ఈ సందర్భంగా సమానంగా తెలియపరుస్తా ఉన్నాం. మేము ప్రతి ప్రాంతం కూడా వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎందుకు కావాలి, ఈ రాష్ట్రంలో దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలు, సంచార జాతులు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి కావాలి. అంతే తప్ప ఇవాళ ప్రతిపక్షాలు కుట్రలు చేస్తా ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. నిన్నటిదాకానేమో 2014లో ముగ్గురు కలిసి పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యాడు. సంచార జాతులకు గాని, బీసీలకు గాని, ఎస్సీలకు గాని, ఎస్టీలకు గాని, మైనార్టీలకు గాని మొండు చేయి చూపించినటువంటి చరిత్ర ఇలా మహాకూటమికి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియవస్తా ఉన్నా. ఈ నంద్యాల నియోజకవర్గం చూసినట్లయితే శిల్ప కుటుంబం ఈ నియోజకవర్గాన్ని గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విధంగా సృష్టించే విధంగా అభివృద్ధి పదవులు నడిపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మనం చూసాం గతంలో నంద్యాలకి ఇప్పుడున్న నంద్యాలకి మనం చూసాం 4.5 సంవత్సరాల్లో నంద్యాల అభివృద్ధి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందబోతా ఉందనే విషయాన్ని ఇవాళ బడుగు బలహీన వర్గాలకి,
పేద వర్గాలకి శిల్ప వారి కుటుంబం అంతా కూడా అండగా ఉంటుంది. శిల్ప వారి కుటుంబం అంతా కూడా వారి కుటుంబంలో ఒక బిడ్డగా, ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రవిరెడ్డి గారు అయితే ఇవాళ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, సంచార జాతుల పిల్లల్ని హక్కును చేర్చుకుని వారికి ఏం కావాలో, ఏ విధంగా వారికి మనం సహాయపడాలో ఆ విధంగా ఉపయోగపడుతున్నటువంటి వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్ప వేరొకరు లేరనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా సవనీయంగా తెలియపరుస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై వైఎస్ఆర్, జై సంచార జాతుల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈస్టర్ పర్వదినం సందర్భంగా యేసయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. కరుణామయుడు మరణాన్ని జయించాడు, నేడు ఘనంగా ఈస్టర్ వేడుకలు. వాలంటీర్ల సేవలు నిలుపుదలతో పెన్షన్ తీసుకునే వారికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ మసీద్ పెద్ద మార్కెట్ నందు ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ పాషా. సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనన్న సంచార జాతుల కార్పొరేషన్ చైర్మన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.